సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. దేవుని మాటలు కొద్దిసేపు ఆలకిద్దాం. యెషయా గ్రంథం 62:6 వాక్యం చూద్దాం. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. ఇక్కడ చాలా తేటగా ఒక సందేశం వినబడుతుంది. అదేమిటంటే, దేవుని ప్రజల క్షేమం కోరి, దేవుని ప్రజలకు మేలు జరగాలని, దేవుని కుటుంబాలకి కృప కలగాలని, దేవుని కుటుంబాలు ఆశీర్వదించాలని ఆయన ఓ చక్కని పని చేశాడు. ఏమిటై ఆయన చేసిన పని అంటే, యెరూషలేమా అని ఆ జనాంగాన్ని, ఆ పట్టణాన్ని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టాడు. యెరూషలేం అంటే ఇజ్రాయేలుల దేశం ముఖ్య పట్టణం. యెరూషలేము అంటే ఆయన పాద సన్నిధి. యెరూషలేం అంటే పరిశుద్ధమైన మనం, దేవుని సాన్నిధ్యంలో కూడుకున్న మనమంతా దేవుని బిడ్డలం గనుక దేవుని బిడ్డలతో తేటగా మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో యెరూషలేమా, సంఘమా, దేవుని బిడ్డలారా, నా నామాన నా పాదాల దగ్గర మోకరిస్తూ ప్రార్థన చేస్తున్న వారలారా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచాను. ఇది చాలా తేటగా నీతో చెబుతున్న మాట. ఆయన ప్రాకారం మీద కావలి వారిని ఎందుకు ఉంచాడు? మన ప్రాకారాల మీద, మన ఇంటి ప్రాకారాల మీద, మన ఆత్మీయ జీవిత ప్రాకారం మీద, మన యొక్క ఆత్మీయ ఎదుగుదల మీద, మన కుటుంబాల మీద, మన పరిచర్య మీద ఆయనట చాలా తేటగా చెబుతున్నాడు, కావలి వారిని ఉంచాను. అది నీకు తెలియాలి, ఆ సంగతి నాకు తెలియాలి. మీ అందరికీ తెలియాల్సింది ఏమిటంటే, దేవుడే కావలి వారిని ప్రాకారాల్లో పెట్టాడట. ఎందుకు పెట్టాడయ్యా అంటే, వాళ్ళు చేసే పని రాస్తుంది, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. అంటే ఇక్కడ మౌనంగా ఉండకుండా పగలు రాత్రి చేసే ఒక పని ఉంది, ఆ పని జరగాలి. పగలు రాత్రి అనే మాట వాడాడు. రేయి పగలు వారు మౌనముగా ఉండరు. ఈ కావలి వారిని గురించి రాయబడిన మాటల్లో కావలివారు అని అనగా పట్టణాన్ని మెళుకుగా కాపాడేవారు, వచ్చేవారు పోయేవారు, శత్రువైనా మిత్రువైనా గమనించగలిగిన వారు. వారు ప్రాకారం మీద నిలబడి కావలి కాస్తూ ఉన్నారట. కావలి వారిని నీకు నియమించాను. వాళ్ళు నిరంతరం పగలు రేయి కూడా వాళ్ళు మౌనంగా ఉండరు. మరి మౌనంగా ఉండకపోతే ఏం చేస్తారట? ఏం చేస్తారంటే, వాళ్ళు నిరంతరం కేకలు వేస్తారు, నిరంతరం స్తుతి చెల్లిస్తారు, నిరంతరం మాట్లాడతారు, నిరంతరం హెచ్చరిక చేస్తారు, నిరంతరం బాకాను ఊదుతారు. అంటే నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి క్షేమం కలిగేటట్టుగా రేయింబగళ్ళు మౌనంగా ఉండని ఒక గుంపును నేను మీకు ఇస్తున్నాను. ఈ మాటలు విన్న తర్వాత ఈ కావలివారు ఎవరు అని అనగానే, ఒకటి దేవుని సేవకులు, రెండవది విశ్వాసులైన వారంతా తమ ఇంటికి కాపలాదారులు, తమ కుటుంబానికి కావలివారు. బైబిల్లో రాయబడుతుంది,
యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా, నేను నీ ఇంటి వారికి నిన్ను కావలివారిగా ఉంచాను, నీ ప్రజలకు నిన్ను కావలివారిగా ఉంచాను. నీ పనేమిటో తెలుసా? రేయి పగలు కూడా నేను చెప్పే మాటల్లా వారితో నువ్వు పలకాలి. ఈ మాట చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అదేమిటంటే, పరలోకమందున్న దేవుడట ప్రతి క్షణం కావలవానికి మాట చెబుతాడట. ఆ విన్న మాట బిగ్గరగా ప్రజలకు చెప్పాలట. అప్పుడు నీ ప్రాకారం, నీ సంఘం, నీ కుటుంబం, నీ కలిగిన సమస్తం క్షేమంగా ఉంటుంది. అందుకని కావలి వారు ఎప్పుడైనా మౌనంగా ఉంటే ఆ గ్రామానికైనా ఆ పట్టణానికైనా పెద్ద నష్టం వాటిల్లుతుంది. శత్రువులు వచ్చిపోతున్న సంగతి కూడా వినబడనంత పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మన జీవిత మనుగడలో మనమైనా, మన పిల్లలైనా, మన ఆత్మీయ జీవితమైనా, మన కుటుంబమైనా, మన సంఘమైనా, పరిచర్య అయినా ఓ దీవెనకరంగా జరగాలి అనుకుంటే సంఘానికి ఈ రోజున డబ్బున్నవాళ్ళు కాదు కావలసింది. ఈ రోజున సంఘానికి కష్టపడి చెమటోడిచి పనిచేసేవాళ్ళు మాత్రమే కాదు, కానీ రేయి పగలు మౌనంగా ఉండని ఒక గుంపు ఆ సంఘంలో ఉండాలి, ఆ కుటుంబంలో ఉండాలి. అందుకని ఈ సంగతి తెలిసిన యోబు ఉదయాన్నే బలిపీఠాన్ని రగల్చి బలిపీఠ మీ దగ్గర నిలబడి కావలివాని పనులు చేస్తానే ఉన్నాడు. కావలివాడు చెప్పినట్టుగానే రేయం పగలు మౌనంగా ఉండక ఆ యాజక ధర్మం సాయంకాలం ఉదయం చేస్తూనే ఉన్నాడు. మరి ఈ మాటలు విన్నాక నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, లేదు నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు రేయి పగలు మౌనంగా ఉండక ఎల్లప్పుడూ రోధించగలిగిన ఓ కావలివానిగా నీ ఉండగలుగుతున్నావా? ఈ రోజున మన దేవుడు మనకిచ్చిన కృప ఏమిటంటే, మనకిచ్చిన సంఘానికి మనమే కావలివారం, మనకిచ్చిన కుటుంబానికి మనమే కావలివారం. అందుకని రేయి పగలు కూడా నిరంతరం అందులో విరామం లేదట. దీనినే యేసు ప్రభు ఎత్తి చూపి అన్న మాట ఏమిటో తెలుసా? చక్కగా మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి. అంటే నిరంతరం ప్రార్థించడం, స్తుతించడం. యోబులాగా ధూపం వేయటం. బైబిల్లో దానియేలు చూస్తే సాయంకాలంలో కూడా నేను ఇంకనూ ప్రార్థన చేయుచూ ఉండగా, అంటే ఇంచుమించు రోజులంతా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నా యేసుని బట్టి మీకు చెప్పగలిగిన ఓ చక్కని మాట ఏమిటంటే, ప్రాకారం మీద కావలివాడవు నీవు, ప్రాకారం మీద సేవకుడు కావలివాడిగా కేకలు వేస్తున్నాడు. ఇలా రేయి పగలు కేకలు వేస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే క్షేమం నిన్ను విడిచి వెళ్లకుండా నీతో కూడా నిరంతరం జీవిస్తుంది అనే ఒక వాస్తవాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. చదవండి యెషయా గ్రంథంలోని 52వ అధ్యాయంలోని 8వ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ ఇలాగున రాయబడి ఉంది. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, నిన్ను హెచ్చరిక చేసేవారు పలుకుచున్నారు, నీకు బోధించేవాళ్ళు పలుకుచున్నారు, నీ కొరకు రోధించేవాళ్ళు పలుకుతున్నారు, నీ కొరకు ప్రార్థించేవాళ్ళు పలుకుతున్నారు. కావలివారు పలుకుతున్నారట. ఏమని? కూడుకొని బిగ్గరగా వాళ్ళు పాట పాడుచున్నారు. సియోనును మరలా రప్పింపగా వారు కనులారా చూచున్నారు. బాగా వినండి. కావలివారు ఏమని పలుకుతుంటారు? కావలివారు చేసే రేయి పగల కార్యక్రమం ఏమిటి? ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేస్తున్నారట? యెరూషలేముందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, కావలివాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, కలలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు, నీ కాపరి నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నీ తండ్రి నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఎవరివైనా ఇక్కడ వినబడుతున్న హెచ్చరిక ఏమిటంటే, యెరూషలేమట పాడయ్యున్న స్థలాలు తిరిగి ఉత్సాహంతో నింపబడినట్లుగా మీరు ఉత్సహించి ఏకముగా సంగీతనాదము చేయుడి. ఎప్పుడైతే సంగీతనాదం చేస్తారో కావలివారు చేయాల్సిన పని అదే, అరవలసిన పని అదే, నీకు చెప్పాల్సిన పని అదే, నువ్వు చేయాల్సిన పని అదే. ఏమిటది? అందరూ ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయుదుముగాక, ఆయననే స్తుతించుదుముగాక,
ఆయన నామాన్నే గానము చేయుదుముగాక. ఎప్పుడు అంటే రేయి పగలు. రేయి పగలు ఆయన స్తుతించే పనిలో నీవు ఉండాలట. ఆయన నామాన్ని గానం చేయాలట. ఆయన నామాన్ని గొప్ప చేయాలట. ఆయన సందులో రోధించాలట. ఆయన సందులో ప్రార్థించాలట. అంటే ప్రార్థన, స్తుతి, ఏకంగా కూడడం, ఐక్యపడడం, దేవుని గణపరచడం, దేవుని గొప్ప చేయటం. రేయి పగలు ఏ ఇంట్లో ఈ కార్యక్రమం ఉంటుందో, ఏ సంఘంలో ఈ కార్యక్రమం ఉంటుందో అక్కడ ఏం జరుగుద్ది? వారంతా ఏకముగా కూడి కావలవారు చెబుతున్న మాటలు వినబడి అందరూ స్తుతి స్తోత్రం అంటూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయనకి స్తుతి చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రహర్షిస్తూ ఆయనే దేవుడని చెప్పుకుంటూ రేయి పగలు కావలవారు ఆ పని మీద ఉన్నారు. వాళ్ళు అరుస్తుంటారు, మీరు వింటుంటారు. అందరూ కలిసి ఇదిగో యెరూషలేము క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, మన బంధువుల క్షేమం కొరకు, ఈ సేవకుల క్షేమం కొరకు, సంఘాల క్షేమం కొరకు ఇంచుమించు అందరూ కలిసి బిగ్గరగా కేకలు వేయండి. మీరు వేసే కేకలు, మీరు చెల్లించే స్తుతి, రేయింబగల ప్రార్థన వలన యెహోవా తప్పనిసరిగా నిన్ను ఆదరించునుగాక. అక్కడ రాసిన మాట నిశ్చయంగా రాస్తున్నాడు. యెహోవా తన జనులను, రెండవది యెరూషలేమును విమోచించును. ఈ రెండు కార్యాలు స్తుతి ద్వారా జరుగునుగాక. మొదటి కార్యం ఆదరణ, రెండవది ఆయన విమోచిస్తాడట. అంటే ఇరుకు, ఇబ్బంది, గరుకు, మెరక, సమస్యలు, కన్నీళ్ళు, రోగాలు, వింతలు, విడ్డూరాలు ఏది సంభవించినా మీరంతా కావలవారి మాట విని, కావలవారు వేస్తున్న కేకలు విని మీరు వారు కలిసి బిగ్గరగా ఆయన నామాన్ని గణపరిచి స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేయగలిగితే జరిగేది ఏమిటంటే దాని ఫలితంగా మీరంతా దేవుని ద్వారా ఆదరించబడుదురుగాక. రెండవదిగా దేవుని ఆదరణ మాత్రమే కాక ప్రతి దానిలో నుంచి ప్రభువు మిమ్మల్ని విమోచించునుగాక. అంటే విమోచన కార్యం, ఆదరించబడే కార్యం నా దేవుని స్తుతి ద్వారా మీలో జరుగునుగాక. మరి ఈ రోజున ఇబ్బందుల్లోనూ కష్టాలలోనూ కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుని ఆదరణ వెతుకుతుంటాం, ఆదరణ జరగాలని కోరుకుంటాం. ఆదరణకి ఏకైక మార్గం ఒక్కటే. నేను నీ కావలి వారిని గోపురం మీద పెట్టేగా, ప్రాకారం మీద పెట్టేగా, వాళ్ళు కేకలు వేస్తున్నారుగా, మీరంతా కూడి స్తుతించమంటున్నారుగా. అలాంటి స్తుతి, అలాంటి ప్రార్థన, అలాంటి చేతులెత్తి ఆరాధన, ఆయన ఎప్పుడు రేయం బగలు స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేయటం, ఆయన నామాన్ని పొగడం అనే కార్యక్రమం చేస్తే తప్పనిసరిగా దేవుడు ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే వారిని ఆదరించునుగాక. ఆ మాట అక్షరాలా నెరవేర్చగలిగిన వాడు. పరీక్షలు రాసి ఫలితం పొందలేకపోయినా, ఎదురు చూసిన కార్యాలు జరగకపోయినా, కొన్నిసార్లు మనకు అన్ని అనర్థాలు జరిగినట్టు అనిపించినా, చీకటి కమ్మినట్టు అనిపించినా, నా దేవుని ఆదరణ నీకు సమీపంగా ఉండేటట్టుగా ఆయన ఆదరణ నీ కుటుంబానికి, నీకు, నీ గుండెకు, నీ పరిస్థితులకి ఆయన ఆదరణ కలిగేట్టుగా రేయి పగలు స్తుతించగలిగిన ఒక గుంపును ఈ సంఘంలో లేపునగాక. ప్రతి ఇంట్లో అట్లాంటి ప్రార్థనా పనులు లేపునగాక. ప్రతి ఇంట్లో అట్లా స్తుతి చెల్లించే వనలు లేపునగాక. అట్టి వారి వలన కుటుంబానికైనా, సంఘానికైనా, పరిస్థితులు విషమించిన వారందరి పట్ల ఒక ఆదరణ దేవుని ద్వారా కలగడం, రెండవది విమోచన అనే కార్యం జరుగుతుంది అని చాలా పేడగా చెప్పాడు. మరొక్క మాట అక్కడ రాశారు, చదవండి. సమస్త కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును నీవు స్తుతించినప్పుడల్లా మొదటిదేమో ఆదరణ దొరుకుతుంది. వాక్యం ద్వారా ఆదరిస్తాడు, కృప ద్వారా ఆదరణిస్తాడు, ఆయన నోటి మాటల ద్వారా ఆదరిస్తాడు. నీకు సమస్త ఆదరణ కలుగచేసి నిన్ను విమోచించడమే కాక ఆయన పరిశుద్ధ బాహువునట ఎవరి ఎదుట? సమస్త జనముల కన్నుల ఎదుట ఆయన బాహు ప్రత్యక్షపరచబడునుగాక. ఆయన పరిశుద్ధ బాహు బయలుపరచబడునుగాక. అందరూ ఎదురు చూస్తున్నారు. కనానీయులు ఉన్నారు, సిరియనులు ఉన్నారు, ఫిలిస్తీనులు ఉన్నారు, అమోరీయులు ఉంటే వారందరూ చూస్తూ ఉండగా ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించుకుంటూ వెళ్ళిన ఆ దేవుని కార్యాలు, ఆయన బాహు ఎంత గొప్పదో, ఆయన బాహు చాపితే ఏం జరుగుతుందో, ఆయన చాపిన బాహువులో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో వారు ఎరిగేటట్టుగా ఆయన చేయగలిగాడు.
అందుకే బైబిల్ చెబుతున్న మాట స్తుతించడం, ప్రార్థించడం. అది కొన్ని నిమిషాలు, కొన్ని గంటల గాక నీ కావలి వారు చేస్తున్నట్టుగా మీరు చెయ్యండి. అందరూ సమకూడండి. రేయి పగలు అందరూ ఆమేననండి. రేయి పగలు స్తుతించే నోరు నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలా రోధించగలిగిన ప్రార్థనా పనులు ఇంట్లో లేపునగాక. ప్రతి వాని ఇంట్లో ఎల్లప్పుడూ యోబు ఇంట్లో వేసినట్లుగా ధూపం వేయబడుతూ ఉండునుగాక. అట్లాంటి అనుభవాల్లోకి మనం ఎక్కి రాగలిగి మనం అడుగులు వేయగలిగితే ఒకటి దేవుని ఆదరణ పొందుతాం, రెండవది దేవుని విమోచన కార్యాలు జరుగుతాయి, మూడవది మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం ఆయన తన బాహువును చాపునుగాక. ఎంత చక్కని మాటలు రాయబడుతున్నాయి. ఆయన తన బాహువును చాపి ఓ ఆశ్చర్యమైన కార్యాలు చేసి చూపించినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. మరలా ఇంకా ఏమైనా కార్యాలు జరుగుతాయా అంటే యెషయా గ్రంథం 62వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. 8వ వాక్యం చదువుదాం. తన దక్షిణ హస్తబలము తోడని బాహుబలము తోడని యెహోవా ఎలాగున ప్రమాణము చేశాను. ఎప్పుడైతే కావలివారు మౌనంగా ఉండక స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమించకండి, మీరు కూడా ఆయనతో శ్రమించండి అని 2వ వచనంలో రాసి, తర్వాత 8వ వచనంలో యెహోవా ఎలాగున ప్రమాణం చేసి ఉన్నాడు. ఏమని? నిశ్చయముగా ఏకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను. దేవునికి స్తోత్రం. మనం స్తుతించడం ద్వారా, రేయి పగలు కావలి వారితో కలిసి ప్రార్థించడం ద్వారా, నిరంతరం బలిపీఠం మండించడం ద్వారా, విసుగక ప్రార్థన చేయడం వలన, ఎల్లప్పుడూ ఆయన నామాన్ని గొప్ప చేయడం వలన మనకున్న సమయాన్ని, మన శక్తిని అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన, స్తుతి, గణపరచడం, గొప్ప చేయటం, దేవుని దేవుడిగా గణపరిచి ఆయనను పొగడడం అని ఈ పరిచర్య రేయి పగళ్ళు నీవు చేస్తూనే ఉంటే దాని వలన మొదటేమో ఆదరణ, రెండవదేమో విడుదల కార్యం, మూడవదేమో ఆయన బాహుబలం బయలుపరచబడడం. ఆ తర్వాత ఇక్కడేమంటున్నాడు తెలుసా? నిశ్చయముగా ఏకాను అంటే ఈ 2014వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. ఏకాను జరగబోయే రోజులలో ఆయన ఒక చక్కని మాట అంటున్నాడు. నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. అంటే ఇంతకాలం నీ శత్రువులు నిన్ను తింటూ వచ్చారు, నీ పంటను తింటూ వచ్చారు, నీ క్షేమాన్ని తింటూ వచ్చారు, నీకున్న ప్రతి విధమైన సౌఖ్యాన్ని, సంతోషాన్ని వాళ్ళు ఆహారంగా తినివేశారు. నీవు కేవలం నిట్టూర్పులు విడిచే వ్యక్తిలాగా ఉన్నావు. ఏకను నేను వాగ్దానం చేస్తున్నా అదేమిటంటే నీ ఆహారమును, నీ సంతోషాన్ని, నీ సుఖమును, నీ క్షేమాన్ని, నీ పంటను, నీ కుటుంబాల యొక్క క్షేమం, ఆ రాబడి, అది సమస్తాన్ని నీ శత్రువుకి నేను ఇక మీదట ఆహారముగా ఇయ్యను. మరి ఈ మాట, ఈ వాగ్దానం ఇకను నెరవేర్చబడాలి అనుకుంటే మరి ప్రార్థన ఎంత అవసరం? ఈ కార్యం జరగాలంటే స్తుతి ఎంత అవసరం? ఏదో నేను చేస్తున్న ప్రార్థన అని 1 గంట, కొన్నిసార్లు కొన్ని నిమిషాలు, కొన్నిసార్లు స్తుతి చెల్లించమంటే ఒక 5 నిమిషాలు హడావుడిగా చెప్పి వెళ్ళిపోతాం. జీవితంలో నిరంతరం మనకున్న అధ్యాయం ఏదైనా ఉంటే జీవఫలమైనకి అర్పించడమే. అంటే ఆ స్తుతి, ఆరాధన ఎల్లప్పుడూ కూర్చున్నా పడుకున్నా ఏం చేస్తున్నా, దేవా నీకు వందనాలయ్యా, నీ ఆహారం కొరకు వందనాలు, నీ ఆరోగ్యం కొరకు వందనాలు, కృప కొరకు వందనాలు, నీవు నా దేవుడు వినందుకు వందనాలు, నన్ను రక్షించినందుకు వందనాలు, పాప భూమిలోంచి విడిపించినందుకు వందనాలు, తండ్రి అని పిలిచే కృప ఇచ్చినందుకు వందనాలు, నీ ఆదరణకర్త నాకు ఇచ్చినందుకు వందనాలు అంటూ మనకు సమయం ఉన్నప్పుడల్లా ఆయనను గణపరుస్తూ, స్తుతిస్తూ, ఆయనని గొప్ప చేస్తూ రేయి పగలు అలాంటి ప్రార్థన, స్తుతి, ఆరాధనలో మన పయనం సాగితే ఆయన అంటున్నాడు, నిన్ను చూసి నీ ఆహారాన్ని ఇక మీదట నీ శత్రువుకి ఇవ్వను. అంటే శత్రువు నీ పంట తినకుండా, నీ క్షేమాన్ని తినకుండా నా దేవుడే ఆ శత్రువును వెళ్ళగొట్టి నీ పంట, నీ క్షేమం, నీ సమృద్ధి, నీ దీవెన, నీ సంతోషాన్ని నీకును నీ కుటుంబానికి ఉంచునుగాక. ఆమేన్. తర్వాత వాక్యం చదవండి. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. ఆమేన్. అంటే నీ ప్రయాసను నేను చూచాను, నీ ప్రయాస తగ్గ ప్రతిఫలం ఇస్తాను,
అది అన్యులు అనుభవించారు. ఈ రోజున మనం ఎరిగినంత వరకు కష్టార్జితం దోపుడు సొమ్ముగాను, కష్టార్జితం అన్యాక్రాంతంగాను, దేవుడిచ్చిన దీవెన మనం అనుభవించగలిపే వడ్డీలకో, హాస్పిటల్కో, మరో చోటకో వెళ్ళిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకో నా దేవుడు అంటున్నాడు, మీరు రేయి పగలు స్తుతించండి, రేయి పగలు ఆరాధన చేయండి, రేయి పగలు ప్రార్థించండి. కావలి వారు ఉన్నారు, కేకలు వేస్తున్నారు, దగ్గరగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు విని కూడిరండి, మీరంతా స్తుతి స్తోత్రమని దేవుని గణపరిచే ఒక స్తుతి ఆరాధన మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో మరలా చెలరేగనివ్వండి. నేను మీ ఆహారం శత్రువుకి ఇవ్వకుండా అది మీ కొరకే ఉంచుతాను. అంత మాత్రమే కాదు, మీరు పడిన ప్రయాసకు తగిన మాధుర్యమనే ద్రాక్షారసం ఇక మీదట అన్యులకు ముట్టకుండానట్లుగా అది మీ సొంతం నేను చేయబోతున్నాను. ఆ దీవెనలు ఈ సంవత్సరంలో మీరు అనుభవించుదురుగాక. ఆ దీవెనలకు మీరు వారసులగుదురుగాక. ఆ దీవెనలకు మనం వారసులమవుదుముగాక. ఆ దీవెనలు దేవుని ద్వారా మనం పొందేవారిగా ఉందుముగాక. అటు కార్యం జరిగేటట్టుగా రేయి పగలు, ఎంత చక్కని మాట అండి. రేయి పగలు ఆయనను స్తుతిస్తూ, రేయి పగలు కావలి వారు వేసే కేకలు వింటూ మౌనంగా ఉండక, విశ్రమించక, ఆయనను విశ్రమించనీయక నిరంతరం ఈ ధూపం పట్టుకుని యాజకుడు తన వెంట తీసుకుని ధూపార్తిని వెళ్ళినట్టుగానే మీరు ఆ విధమైన కార్యక్రమాలు అడుగుపెట్టి ఈ నూతన సంవత్సరాలు అడుగులు వేయండి. నేను తప్పనిసరిగా నా బాహువుని ప్రత్యక్షపరుస్తాను. మీ ఆహారాన్ని శత్రువుకి అప్పగించకుండా మీకిస్తాను. నిశ్చయంగా మీ ప్రయాసకు తగిన ద్రాక్షరసం అనే మాధుర్యం అన్యులు తినకుండా త్రాగకుండా మీ దగ్గరే ఉంచుతాను. ఎంత చక్కని వాగ్దానం. మరొక చక్కని మాట కూడా రాయబడింది, చదవండి 9వ వాక్యం. ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి, ఈ మాట ఎంత విలువైందండి. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత ధాన్యము ఎవరు పండించారో, ధాన్యమును ఎవరు కూర్చారో వారు దానిని భుజించాక వాళ్ళు ఏం చెల్లించాలట? యెహోవాకు స్తుతి చెల్లించుదురుగాక. అది డ్యూటీ అట. అది నీకు దేవుడిచ్చిన నిబంధన, నియమం, క్రమం. అందుకని నిరంతరం ఆయన స్తుతించాలి. దేవుడిది ఇచ్చిన తర్వాత, అది నీవు పొందిన తర్వాత నిరంతరం దేవుని స్తుతించుదువుగాక. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందో ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోనండి. ధాన్యము కూర్చిన వారికి భుజించేందుకు అవకాశం ఇస్తాడు. యెహోవాను స్తుతి చెల్లించుదురుగాక. తర్వాత ఇంకో మాట రాసి ఉంది, అదేమిటి? పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములో దాన్ని త్రాగుదురు. అంటే మరొక మాట కలిపాడు. అక్కడేమో తెలుసా? నా పరిశుద్ధ మంటపం ఎక్కడ ఉంది, నా పరిశుద్ధ సన్నిధి ఎక్కడ ఉంది, నా పరిశుద్ధమైన సహవాసం ఎక్కడ ఉంది. మీరు వచ్చి ఇక్కడ కూడి దేవుని గణపరచుదురుగాక, దేవుని స్తుతించుదురుగాక. ఆయన చివరిలోనూ స్తుతించండి అంటాడు, ఇంటి దగ్గర స్తుతించండి అంటాడు, మంటపంలో స్తుతించండి అంటాడు, పరిశుద్ధాలయంలో స్తుతించండి అంటాడు. కావలివాడు స్తుతిస్తాడు, కనబడిన నీవు, విన్న నీవు స్తుతించాలి. అంటే నిరంతరం మన జీవితంలో జయమంటూ, క్షేమమంటూ, ఆహారానికి దీవెనంటూ, మన ప్రయాసకు ప్రతిఫలం, నిశ్చయముగా మన కష్టార్జితం మనం తినేటట్టుగా ఓ ఆశ్చర్యమైన కార్యం మనం అనుభవించగలిగినట్లుగా దేవుడు దాచిన, సిద్ధపరిచిన మేలులు మనం పొందగలిగేట్టుగా ఈ నూతన సంవత్సరంలో నడిచి వెళుతున్న మనం ఓ తీర్మానం చేయాలి. ఏమిటా తీర్మానం? కావలి వారు వేస్తున్న కేకలు నాకు ఇంకా వినబడుతున్నాయ్యా. వారు బిగ్గరగా కేకలు వేస్తున్నారు, కూడిరండి స్తుతించండి అనే మాట నేను వింటున్నాను. వారు రేయి పగులు మౌనముగా ఉండగా స్తుతించినట్టుగాని నేను ఈ రోజు నుంచి మానక ప్రార్థిస్తాను, మానక స్తుతిస్తాను అని మొదటగా మీరు మోకరించి ఒక తీర్మానం చేసుకొనండి. ప్రభు ఈ దీవెనను మీకు దయచేయబోతూ ఉన్నారు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. మోకరించిన వాళ్ళంతా ఒక క్షణం అలా చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, ఇకనైనను అనే పదం నువ్వు చెబుతున్నావయ్యా. ఇక మీదటనైనను నా కష్టార్జితం దీవెనకరంగా, నా పంట నేను నా పిల్లలు తినేటట్టుగా, నా ప్రయాస మాధుర్యం మేము అనుభవించేటట్టుగా, శత్రువులకి పంట వెళ్ళకూడదయ్యా, అన్యులు వచ్చి దీన్ని ఆరగించకూడదయ్యా. నీ మందిరంలో నేను సంతోషించాలి, నీవు ఇచ్చిన దాన్ని తిని నేను స్తుతించగలగాలి. రేయి పగలు రోధించే కావలి వారిలాగా నేను ఈరోజు తీర్మానం చేస్తున్నాను. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను, సమయం ఉన్నప్పుడల్లా నిన్ను స్తుతిస్తాను, నాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తాను.
రేయి పగలు మానక నేను ప్రార్థిస్తానయ్యా, స్తుతిస్తానయ్యా అని ఒక తీర్మానం నువ్వు చేయగలిగితే ఈరోజు ఒక అద్భుతం జరగబోతోంది. నా దేవుడు నిన్ను కనికరించబోతా ఉన్నాడు. దేవుడు అన్న మాట ప్రకారం ఆయన బాహు నీ కొరకు ప్రత్యక్షపరచబడబోతుంది. ఆయనే నిన్ను ఆదరించబోతున్నాడు, ఆయనే నిన్ను విమోచించబోతున్నాడు, ఆయనే నీ పంటను దీవెనకరంగా చేయబోతా ఉన్నాడు, ఆయనే తప్పనిసరిగా నీ ప్రయాసను ద్రాక్షరసంగా మార్చబోతున్నాడు. ఆయనే దేవుని మందిరములో తిని తృప్తిపడి స్తుతించే కృప నీకు అనుగ్రహించినట్లుగా ఓ నూతనమైన తీర్మానం చేస్తున్నాను అన్నవాళ్ళు మీరు చేతుల పైకి ఎత్తండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమామయుడు నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఏకాను అనే పదంతో నాతోనూ మాతోనూ మాట్లాడావు. గతంలో చీకటి, గతంలో కలవరం, గతంలో కన్నీళ్ళు, గతంలో వేదన, గతంలో భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఒక పక్కన చూస్తే పంట శత్రువు తింటుంటే, గానుగలోని ద్రాక్షారస మాధుర్యం అన్యులు అనుభవిస్తుంటే, ఒక శక్తిహీనులుగా, బుద్ధిహీనులుగా, చేతగాని వాళ్ళగా మిగిలిపోయిన కాలం అయిపోయిందయ్యా. నీ మాటల కొరకు వందనాలు. ప్రజలు నీ మాటకు లోబడుతున్నారు. ఇకనైనా నీ యొక్క పంటను అనుభవించేట్టుగా, నీ దీవిని అనుభవించేట్టుగా, నీ కృప పొందగలిగేట్టుగా, నీవిచ్చే పంట నేను తినగలుగునట్లుగా, మేము తినగలుగునట్లుగా, అది శత్రువు చేతికి కానీ అన్యుల చేతికి దక్కకుండానట్లుగా, ఈ మంటపంలో స్తుతించే గుంపులో మేము ఉండగలుగునట్లుగా అయా కార్యం చేయండి. ప్రజలు ఆశపడ్డారు, చేతులు ఎత్తుకుంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ తీర్మానానికి తగ్గట్టుగా అద్భుతమైన కార్యం జరిగించండి, అద్భుతమైన కార్యం జరిగించండి. జరగబోయే దినాలలో నీవు దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు తప్పక మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. నీ ఒక్కడవే నమ్మదగిన దేవుడు, నీ ఒక్కడవే సరిపోయినవాడు, నీ ఒక్కడవే మాకు అవశ్యమైన దేవుడు. నీవు తప్ప ఆకాశమందు మాకు ఎవ్వరు లేరు. ఈ లోకంలో మా దిక్కు నీవేనయ్యా. మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు. మరొక్కసారి బిడ్డలను కనికరించి ఒక అద్భుతమైన కార్యం జరిగించి ప్రాణాత్మ దేహాలకు క్షేమం కలుగునట్లుగా, కృప కలుగునట్లు కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.